జీవన్ రెడ్డి గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం. హై జీవన్, హై జీవన్, హై జీవన్. జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు మొదటిసారి కలర్ ఇప్పటి నుంచి 24 సంవత్సరాలు అవుతుంది. ఇంత ప్రజా ఆదరణతో జగిత్యాల టౌన్ ఎక్కడో చిన్న జాలం లేకుండా ఎంతో అభిమానంతో ప్రతి వాళ్ళు ఫ్లెక్సీ కట్టి వారికి అభినందన తెలియజేసిన ప్రతి ఒక్క వారికి, ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క కార్యకర్తకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభిమానాన్ని మనసులోకి వచ్చే అభిమానం ఇంత పెద్ద భవిష్యత్తులో కూడా వారి మనలాంటి నాయకులు, మనలాంటి కార్యకర్తలకు ఉండాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ వారి అడుగుజాడలో మనం అందరం ముందుకు పోదామని చెప్పి పెద్దలు పిసిసి అధ్యక్షుడు కానీ, మన జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పట్టి విక్రమార్ గారు కానీ, గౌరవ రేవంత్ రెడ్డి అందరూ కూడా మనకు అండగా ఉంటారనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ జీవన్ నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం. హై జీవన్, హై జీవన్, హై జీవన్, జీవన్ రెడ్డి గారి నాయకత్వం. కుటుంబ సభ్యులందరూ కూడా మనం చేసుకుంటున్నా. ఇద్దరు కూడా ఒక జగిత్యాల జిల్లాకి వెళ్ళి వారు అక్కడ శాంతపుడికి వెళ్ళడం, ఇక్కడ శాంతపుడికి వెళ్ళడం ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. వాళ్ళు గెలిచినప్పుడు నేను గెలవలేకపోవడం వాళ్ళు కొంత బాధ, అసంతృప్తి ఉంటుంది. వాళ్ళు డెఫినెట్ చెప్పాడు ఆనాడు జిల్లా నడిపించే బాధ్యత నేను తీసుకుంటే నడిపించే బాధ్యత మిత్రులు లక్ష్మణ్ గారి భుజస్కంధాలు చెప్పాను. మన సమస్యలు ఏవైనా కానీ మన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కానీ, పార్టీ పరంగా కానీ, ఏదైనా కానీ తప్పకుండా మిత్రుల యొక్క సహకారంతో మన ముందు కూడా దొరుకుతుందని చెప్పని నేను పేర్కొంటూ, మరి ఇది నిజంగా కూడా మా మిత్రులు, మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజేందర్ గారు ఏదైతుందో ఇదేదో 74 ఏళ్ళు వచ్చినాయన్నా మీకు 74 ఏళ్ళు కేక్ వస్తాను నన్ను పోయకు కేకులు వద్దా ఉంటుంది. రాజశేఖర్ ఇంత బరువుట్లో మొత్తం అని చెప్పంటే లేదన్న అట్లే మనం మోయగలిగే శక్తి మీకున్నది, తప్పకుండా మోస్తారని చెప్పాను. థ్యాంక్ యూ అన్న.